ఇక స్టార్టింగ్‌లా ఇప్పుడు 4 బకెట్లలో 4 రకాల సాయిల్ తీసుకున్నామండి. ఇందులో వచ్చేసి బీరకాయ విత్తనం పెట్టాం. ఒకటి మొలిచింది. ఇంకోటి కొంచెం వచ్చేలాగా ఉంది. ఇందులో వచ్చేసి గోరుచిక్కుడుకాయగా ఏదో వస్తుందా రాదా అని స్టార్ట్ చేసినాం. సో ఇందులో కూడా ఒక తీగ పెట్టాం. ఒకటి వచ్చింది. ఈ పెట్టి కూడా 1 వీక్ అవుతుంది. ఇంకొకలో తొందరగా తీగ పెట్టాం. ఇది చాలా ఫాస్ట్గా వచ్చింది. ఎరువు కోసం ఆవు పేడ వేసినాం ఇందులో. సో చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. ఇందులో పెట్టాము, ఇంకా రాలేదు, చూడాలి విత్తనాలు వస్తాయా లేదా మురిగిపోయినాయా అనేది. వచ్చిన తర్వాత ఏదైతే రావడుందానంటే దీనికి పందిరి లెక్క ఫామ్ చేసేసి ఇలా 4 దిక్కుల ఒకటి ప్లాట్ఫామ్ తయారు చేస్తే తీగ మొత్తం దీనిలో పారుతుంది.